ఒక సీనియర్ టీచర్ గారు క్లాస్ రూమ్లోకి వచ్చి అడుగుతారు, పిల్లలు మీకు సీనియర్కి జూనియర్కి తేడా తెలుసా అని అడిగినప్పుడు పిల్లలందరూ అంటారు, సీనియర్ అంటే మేడం సికి దగ్గరగా ఎవరైతే ఉంటారో వారిని సీనియర్ అంటారు, జూనియర్ అంటే జూకి దగ్గర ఉన్న వారిని జూనియర్ అంటారు మేడము అని అన్నారండి. అంటే ఆ పిల్లలకి తెలియక చెప్పారు. కానీ మనము వాక్యం చదివితే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదివితే, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అంటే మనం పరిశుద్ధుని వద్దకు వస్తే, పరిశుద్ధుని దగ్గరికి వస్తే, దేవుడి దగ్గరికి వస్తే మనం పరిశుద్ధులుగా మారుతామండి. మనం ఆయన దగ్గరికి వస్తే ధనవంతులుగా మారుతామండి. మనం ఆయన దగ్గరికి వస్తే పాపం నుంచి దూరము అవుతాం. ఎందుకంటే ఆయనలో పాపం లేదు, ఆయన పాపం ఎరగడు. అదేవిధంగా మనం ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్తే అలాగ మారిపోతామేమో, కానీ మనము నిత్యము స్తుతించదగిన దేవుడి దగ్గరికి వస్తే ఆయన వల్లే మనం మారుతామండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.